వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. చాడా శాస్త్రి గారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు చూసిన విషయాల్ని, వారు పంచుకున్న అనుభవాలని ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే విషయంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీలైనంత మంది చూడండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ధూపం ఎవరు వేయాలి? ఒక హిందూ పూజారి ధూపం వేయడం ఎక్కడైనా చూసారా? మీరు స్క్రీన్ మీద ఫోటో కనిపిస్తుంది కాలా? విజయవాడలో చాడా శాస్త్రి గారిని ఈ దీపం వేయడం ఒక హిందూ పూజారి అనేది చాలా ఆసక్తిని రేకెత్తించిందట. సాధారణంగా మనందరికీ తెలిసిందే, ముస్లింలు షాపుల దగ్గరకు వచ్చి ఒక కుంపటి పట్టుకొని సాంబ్రాణి వేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. గత 40 ఏళ్ళుగా ఇదే అందరం చూస్తున్నాం, నేను కూడా చూస్తున్నా. కానీ చాడా శాస్త్రి గారు విజయవాడలో హిందూ పూజారి రోడ్డు పక్క షాపుల వారికి ధూపం వేస్తూ చక్కని మంత్రోచ్చరణతో దీవెనలు అందిస్తూ ఆధ్యాత్మిక యాత్రలో ఉండడాన్ని గమనించారట. వారు బస్సులో ఉన్నారట. ట్రాఫిక్ జామ్ వల్ల నిదానంగా వెళ్తుంటే అది ఒక్కసారిగా చూసేసరికి నమ్మలేకపోయిందట. ఇది కళా నిజమా అనుకున్నారట. వెంటనే ఆ బస్ దిగి ఆ పూజారితో మాట్లాడడానికి వెళ్ళారట. అలాగే ధూపం వేయించుకుంటున్న కొందరు వీధి వ్యాపారులతో కూడా మాట్లాడారట. మాట్లాడిన టైంలో వారికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయట. అరటిపండ్ల షాప్ దగ్గర ధూపం వేస్తున్న సమయంలో పండ్లు కొనడానికి వచ్చిన ఒక అతను ధూపం వేస్తున్న అతనిని ఏమీ నోట్లో చెప్తున్నావని అడిగితే అతను ఏమీ సమాధానం చెప్పకపోగా ఆ పెద్ద మనిషి 4 మంచి మాటలు చెప్పారట ధూపం గురించి. ఇంగ్లీష్ కీబోర్డ్తో టైపింగ్ కూడా రాని ఆ పండ్ల వ్యాపారి గూగుల్లో వాయిస్ ద్వారా సెర్చ్ చేసి ధూపం వేయడం, ఆశీర్వచనం ఇవ్వడం, దాని చరిత్ర గురించి తెలుసుకున్నారు. ఇంత చరిత్ర ఉంటే కనీసం శుచి శుభ్రత కూడా పాటించిన అతనితో ధూపం వేయించుకోవడం వలన ప్రయోజనం కలగదని తెలుసుకొని అంతర్మదనం చెంది అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి కొందరిని సంఘటితం చేసి ఒక హిందూ పూజారిని ఏర్పాటు చేశారట. షబ్బాష్! నిజంగా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని హిందూ పూజారులు ధూపం వేయడానికి వెళ్ళిపోండి. హిందూ షాపులు బొచ్చడన్ని. మీరు మంత్రోచ్చరణతోటి సర్వే జనా సుఖినో భవంతు, వ్యాపారం వృద్ధి అవ్వాలని ఆశీర్వదిస్తూ ఆ షాపుల్లో ధూపాలు వేస్తే, ఆ వ్యాపారులకు ధూపాలు వేస్తే ఖచ్చితంగా అవి డెవలప్ అయిపోతాయి. ఇది ఒక రెవల్యూషన్ అండ్ ఇది ఒక ఆదర్శ భావమైంది. ఇది ఒక వ్యవస్థ, మన వ్యవస్థని మన చేతుల్లోకి తీసుకొచ్చుకోవడం, మనలో చాలా మందికి ఉపాధి దొరకడం అవుతుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ధూపం వేయడానికి హిందూ పూజారులు అడుగు ముందుకు వేయండి. శుచిగా శుభ్రంగా స్నానం చేసి దేవతామూర్తులను ధూపమును హారతి పల్లెంలో పెట్టి సాంప్రదాయ పట్టు కాషాయ వస్త్రధారణలో అతను పూజ చేసి ధూపం వేసి ఆశీర్వచనాలు చెప్తుంటే ఆ వీధి షాపుల వారంతా మంత్రముగ్ధులై ఆనంద డోలికల్లో విహరించారట. ఇది చాడా శాస్త్రి గారు పొందిన అనుభూతి. అది స్టార్ట్ అయిన తర్వాత ముస్లిం పెద్దల ముసుగులో కొందరు వారి మీద దౌర్జన్యం చేయడానికి వెళ్ళారట. ఇది మా బిజినెస్, మీరు వేరే వారితో ఎలా చేయించుకుంటారని గొడవ చేశారట. కానీ ఆ వీధి వ్యాపారస్తులు తల వంచకపోవడంతో అతని పొట్ట కొట్టవద్దని కాళ్ల బేరానికి దిగారట. ఈ విషయం ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని వేసిందట. ఎవరి షాప్ దగ్గర వారికి నచ్చిన వారితో పూజ చేయించుకుంటారు, ఈ ముస్లిం పెద్దలకు ఇబ్బంది ఏంటో చాడా శాస్త్రి గారికి అర్థం కాలేదట. మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఈ పెద్దల ఆధ్వర్యంలో ఒక్కో వీధికి వేలం పాట పాడతారట ఈ ధూపం వేయడానికి. ఆ వీధికి 3 లక్షల పాట పాడుకున్నారట ఒక వ్యక్తి. ఇది నిజంగా నాకు కూడా షాక్ అనిపిస్తుంది. అప్పటి వరకు ఎవరో చదువు సంధ్య లేని వారు పొట్టకూటి కోసం ఏమీ చేతగాక అలా ధూపం వేసి బ్రతుకుతున్నారనుకున్నారు. కానీ ఒక పెద్ద మాఫియాకి ఆలంబన అవుతుంది ఈ విషయం అనేది తెలుసుకోలేకపోయాం. దీని వెనక ఇంత మాఫియా ఉందంటే నిజంగా నోట మాట రాని స్థితి అని చెప్పొచ్చు. హిందువుల షాపుల దగ్గర ధూపం వేసి బ్రతికి ఆ చిన్న ముస్లింల దగ్గర వేలంపాట పేరుతో, పెద్ద మత పెద్దల పేరుతో దోపిడీ చేసే మూర్ఖ చర్యను ఏ విధంగా సమర్థించాలో మీరే చెప్పండి. ఒక విజయవాడలోనే ఇలాంటి ఘోరాలు చాలా ఉన్నాయని, అదో పెద్ద మాఫియా అని, కోట్ల రూపాయల శ్రమ దోపిడీ ఉన్నదని అర్థమైంది. సామాన్య ముస్లింలు అలాంటి అరాచకవాదుల చేతిలో ఆయుధం అవ్వకూడదు. ఇలాంటి మాఫియాకు హిందూ సమాజం ఆలంబన కాకూడదు. హిందూ పూజారులను ధూపం వేసి దీవెనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకోవాలని నా విన్నపం. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, సన్మార్గంలో నడవాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించిన విశ్వ మానవ సౌభ్రాతత్వం మన జీవన వేదం కావాలి. ఈ మాఫియా అంతమయ్యే వరకు, హిందువులు జాగృతమయ్యే వరకు ఈ పోస్ట్ని వీలైనంతగా షేర్ చేస్తూ ఉండండి. ఇది శ్రీనివాసుల పలెపు అనే వ్యక్తి రాస్తే చాడా శాస్త్రి గారు షేర్ చేశారు. అంటే ఈ అనుభూతి పొందింది ఒకటి చాడా శాస్త్రి గారైనా ఉండాలి, లేదా శ్రీనివాసులు పాలెపు గారైనా ఉండాలి. ఎవరైనా మీరు పొందిన అనుభూతిని ఒక ఆర్టికల్గా రాసి ప్రచురించడం అనేది గొప్ప విషయం సార్. ఒక గొప్ప నగ్న సత్యం ఈరోజు జనాల ముందుకు వచ్చింది. దీన్ని ప్రతి హిందూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. మార్కెటింగ్ యాడ్స్ అంటే వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.